అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు టిఎంబి బుచ్చిరాజు, అధ్యక్షుడిని ఏపీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అండి. మా పక్కనది రియాజుద్దీన్ గారు, సయాజ్ రియాజుద్దీన్ గారు, ఈయన అసోసియేట్ ప్రెసిడెంట్ అండి. ఈయన కూర్మారావు గారు జనరల్ సెక్రటరీ అండి. ఈయన శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్ అండి. రంగాచార్య గారు ఆయన వైస్ ప్రెసిడెంట్, సోమేశ్వరరావు గారు వైస్ ప్రెసిడెంట్ అండి, వెంకటేశ్వరరావు గారు వైస్ ప్రెసిడెంట్, సోమూర్తి గారు వైస్ ప్రెసిడెంట్ అండి. సరే రామరాజు గారు ఆయన వైస్ ప్రెసిడెంట్ అండి. మెయిన్గా ఈ సంఘం మేము కొత్తగా స్టార్ట్ చేసాం. ఎందుకంటే టోటల్ 3,60,000 మంది పెన్షనర్స్లో సుమారుగా 30% మేమే ఉన్నామండి. సుమారు 1 lakh అంటే మేము పంచాయతీ ఇన్స్టిట్యూట్ గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మండల పరిషత్, జిల్లా పరిషత్, ఇంజనీరింగ్ విభాగం సంబంధించి మొత్తం మేము 1 lakh దగ్గర ఉన్నాం. కానీ మా ఇష్యూస్ రిప్రజెంటేషన్ వచ్చేసరికి మా పంచాయతీ రిటైర్ అయిన మెయిన్ కామన్ ఇష్యూస్ కూడా మేము రిప్రజెంట్ చేయడం కాకుండా వేరే సంఘాలతో అఫిలియేట్ ఉండడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. అందుకని మేము సపరేట్గా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ అంటే ఏదైతే గవర్నమెంట్ లెవెల్లో పిఆర్ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ కింద పనిచేసే వింగ్స్ అన్ని కలిసి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ అసోసియేషన్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మేము 5 ఇష్యూస్ మీద మేము ఈ అసోసియేషన్ పెట్టడం జరిగింది. ఒకటంటే పెన్షనర్స్ ప్రాబ్లమ్ అందరూ ఈక్వల్గా ఉన్నా కూడా పంచాయతీరాజ్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పెన్షనర్స్లో గ్రాంట్ నాన్ ప్రొవిన్షియల్, ఏజ్ ప్రొవిన్షియల్ రకరకాల సిబ్బంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా పెన్షన్స్ గురించి కూడా మేము వేరే విధంగా రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. అలాగే రెండోది అంటే మెడికల్ హెల్త్ కూడా కాన్సెప్ట్లో కూడా చాలామంది పంచాయతీ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే సోషల్ సర్వీస్ కూడా మేము కొంచెం చేయాల్సిన అవసరం కూడా ఉంది నాకు భావించాం. అలాగే గవర్నమెంట్లో సిఎఫ్ఎంఎస్ వల్ల ఎంత నష్టపోతున్నాం, ముఖ్యంగా ఈ లోకల్ పిఆర్ ఇన్స్టిట్యూట్ పనిచేయడం ఎంత నష్టపోతున్నాను కూడా చెప్పడానికి ప్రిపేర్ అయినామండి. అలాగే ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మేము తెలకాలు 40 ఏళ్ళు పనిచేసాం. కాబట్టి మా డిపార్ట్మెంట్లో మా యొక్క అనుభవాల్ని ఏదైతే మన పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి శాఖలో మేము పనిచేసి రిటైర్ అయినామో ఆ శాఖల్లో ఈ మధ్య రిఫార్మ్స్ చేస్తున్నారు. కాబట్టి ఈ రిఫార్మ్ సందర్భం కూడా మేము కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్గా మా అనుభవాన్ని జోడించి కొన్ని సజెషన్స్ పిఆర్ఎన్స్ ఇన్స్టిట్యూషన్స్ స్ట్రెంథనింగ్ గురించి కూడా మేము సలహాలు ఇవ్వదలుచుకున్నామండి. ఈ సందర్భంలో మేము చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వంలో అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2024 రాకముందు ఎంప్లాయీస్ విషయాన్ని కూడా చాలా సఫర్ అయినారు. ఈవెన్ వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా వాళ్ళకి తీసుకోవడానికి జీపీఎఫ్ డబ్బులు కానీ, ఎన్కాష్మెంట్ లీవ్ కానీ ఏదైనా ప్రతి పెన్షనర్ కూడా చాలా సఫర్ అయినారు. డిఏ ఇన్ టైంకి రాలేదు, పిఆర్సీ, రివర్స్ పిఆర్సీ ఇవన్నీ కూడా మనం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అన్నీ తెలిసినప్పుడు మేము ఎలక్షన్ అప్పుడు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇవన్నీ మీరు రివర్స్ ఎంత నష్టపోయినారు కాబట్టి మీరు హెల్ప్ చేస్తారని భావించారు. కాబట్టి మేము అందరం కూడా ఓటేయడం జరిగింది. అంటే మా కుటుంబాలు సుమారు కలిసి మేము 4 లక్షల మంది, 3.5 లక్షలు, 4 లక్షల మంది, 4 లక్షల ఫ్యామిలీ మెంబర్స్, 40 లక్షల మంది ఈ గవర్నమెంట్ రావడానికి పరోక్షంగా కారణమైనారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకు పెన్షన్లకు మేలు జరుగుతుంది. సమస్యలతో పాటు మేము ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే గతంలో 70 ఏళ్ళు రిటైర్ అయిన పెన్షన్ ఇచ్చినటువంటి పెన్షన్ని 70 ఏళ్ళు వయసు పైబడిన తర్వాత ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని 10% ఇచ్చేవారు సార్. గత ప్రభుత్వం ఏం చేసింది, ఆ 10%లో మళ్ళీ కోత విధించి రివర్స్లో పెట్టి 7% ఇచ్చింది. అలాగే 75 ఏళ్ళు పైబడిన వాళ్ళకి 75%, 15% ఉండేదండి. దాన్ని 12% చేసింది. అంటే 3% తగ్గించడం వల్ల రిటైర్ అయిన వాళ్ళకి యాక్చువల్గా రిటైర్ అయిన తర్వాత వయసు పెరిగే కొద్ది రకరకాల హెల్త్ ఇష్యూస్ వల్ల ఖర్చులు పెరిగే పరిస్థితి అండి. వాళ్ళు ఎడిషనల్గా కట్ చేయడం వల్ల వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడి చాలా ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే గత ప్రభుత్వం రద్దు చేసిందో ఇప్పుడు మేమంతా కష్టపడి మన అన్ని కుటుంబాలతో కలిసి రోడ్డు ఎక్కి కూడా ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం విషయంలో మా భాగస్వామ్యం కూడా ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే మా వృద్ధులకు మీరు ఎన్నో వర్గాలకి అన్ని వర్గాలను కూడా చూస్తున్నారు. కాబట్టి పెన్షనర్స్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గత ప్రభుత్వం ఏవైతే తగ్గించిందో దాన్ని మళ్ళీ మీరు కొత్తగా పక్కన పాతదాన్ని రెస్టోర్ చేస్తే చాలు. మీ ప్రభుత్వంలో ఇచ్చిన 10%, 15%ని రెస్టోర్ చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.